హలో, గుడ్ ఈవినింగ్ ఆల్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మీ అందరికీ కూడా బైబిల్ స్టడీకి ఆహ్వానాలు, శుభాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రభు యొక్క కృపను బట్టి ఈవేళ అపోస్తుల కార్యగ్రంథమును గురించి మనము మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంటే అపోస్తుల కార్యగ్రంథం మొత్తము నేను మీకు వివరించే ప్రయత్నం చేయను కానండి. అపోస్తుల కార్యగ్రంథాన్ని చదవటానికి కావలసిన ఫోర్ నాలెడ్జ్, అంటే మనం ఏ పుస్తకం చదవాలన్నా ఆ పుస్తకంలో ఏం విషయాలు ఉన్నాయి, దేని గురించి ఉన్నాయి, దేని గురించి మాట్లాడుతున్నారు అన్న అంశాలు మనకి తెలియకుండా ఏదో చదివేస్తే చదువుతాం, కానీ దాంట్లోని అర్థాలు మనకి తెలియవు. అపోస్తుల కార్యగ్రంథము కాంప్లికేటెడ్ పుస్తకం అని నేను అంటాను. ఎందుకు అనంటే దాన్ని ట్రాన్సిషన్ బుక్ అంటారు. ట్రాన్సిషన్ బుక్. ముందు మనము టైటిల్ రాసుకుందామండి. అపోస్తుల కార్యములు గ్రంథం. దీని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ అపోస్తుల కార్యగ్రంథాన్ని ట్రాన్సిషన్ బుక్ అంటారండి. ట్రాన్సిషన్ బుక్, TRANSITION. ట్రాన్సిషన్ అంటే పరివర్తన. పరివర్తన పుస్తకం అంటారు. పరివర్తన అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, కాలము గడిచే కొంది ముందు చెప్పబడిన విషయాల్లో కొద్దిపాటి మార్పులను పరివర్తన అంటారు. పరివర్తన అంటే తెలుసు కదండి, మార్పులు. ముందు ఒక మాట మాట్లాడతాము, కొద్దిగా అవగాహన రాగానే ముందు మాట్లాడిన దాంట్లో కొద్దిగా సవరణలు చేసి మళ్ళీ మనము మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అందుకే అపోస్తుల కార్యగ్రంథాన్ని ట్రాన్సిషన్ బుక్ అంటాం. జీవగ్రంథంలో అట్లాంటి గ్రంథాలు 3 ఉన్నాయి. మొదటిది మత్తయి సువార్త. మత్తయి సువార్త. 2 అపోస్తుల కార్యగ్రంథము, కార్యములు. 3 హెబ్రీలకు రాసిన పత్రిక. ఈ మూడిటిని పరివర్తన పుస్తకాలు లేదా ట్రాన్సిషన్ బుక్స్ అని అంటారు. ట్రాన్సిషన్ బుక్స్ అంటే ఏంటంటే, మత్తయి సువార్త పాత నిబంధన గ్రంథంలోని కొన్ని అంశాలను చెప్పుకొని కొత్త నిబంధన గ్రంథంలోని అంశాల్లోకి వస్తుంది. మీరు గమనించుకుంటే ముందు జీనియాలజీ, క్రీస్తు యొక్క జననం గురించిన జీనియాలజీ అంటారు కదండి, వంశావళి. పాత నిబంధన గ్రంథంలోని కొన్ని విషయాలను అన్నీ ప్రస్తావన చేసి అప్పుడు కొత్త నిబంధన గ్రంథంలోనికి వస్తారు. సో ట్రాన్సిషన్ బుక్. అపోస్తుల కార్యగ్రంథం ఏంటంటే ఇస్రాయేల్ టు చర్చ్. అంటే ముందు యూదులతో ప్రారంభించబడి కాలక్రమేణా ఒక సంఘముగా సంఘానికి బోధించటాన్ని మనం చూస్తాం. ముందు యూదులకు సువార్త ప్రకటించి ఆ తర్వాత అన్యులకు సువార్తకు వెళ్ళటం మనం చూస్తాం. ఇది అపోస్తుల కార్యగ్రంథం. హెబ్రీలకు రాసిన పత్రికలో చర్చ్ టు జ్యూస్, అంటే సంఘములో నుంచి, అంటే సంఘము దగ్గర నుంచి మళ్ళీ సువార్త యూదుల్లోకి వెళ్ళటాన్ని మనం చూస్తాం. అంటే కొద్దిపాటి మార్పులు మనం చూస్తూ ఉంటాం. అందుకే వీటిని పరివర్తన పుస్తకాలు అని అంటాం. దీన్ని నేను అరెస్ట్ చేస్తున్నానండి. ఒకవేళ రాసుకోవాలనుకుంటే
మళ్ళీ వీడియో వెనక్కి స్క్రోల్ చేసి మీకు ఆ అంశాలు మీరు మళ్ళీ చూసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను వీటిని తుడిచేస్తున్నాను, ఎందుకంటే తర్వాత వాటి కోసము ఉపయోగించుకోవాలి కనుక. రైట్. అపోస్తుల కార్యగ్రంథము క్రీస్తు శకము 61వ సంవత్సరంలో రాయబడింది. థియోఫిలా అనే వ్యక్తికి మీరు అపోస్తుల కార్యగ్రంథము 1వ అధ్యాయంలో మీరు గమనించుకుంటే, అపోస్తుల కార్యగ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలోనే ఓ థియోఫిలా అని ఉంటుంది. సో ఇది లోకా భక్తుడు, లోకా ద్వారా రాయబడింది, లోకా వైద్యుడు, అలాగే పౌలుకి సహకారి. ఈయన థియోఫిలా. థియోఫిలా అనే వ్యక్తికి ఈ పుస్తకాన్ని పౌలు భక్తుడు, అపోస్తలుడు, లోకా భక్తుడు రాసినట్టుగా మనం చూస్తాం. ఇది కూలంకషంగా 61వ సంవత్సరంలో రాశాడు. లోకా అనే వైద్యుడు రాశాడు. పౌలుకి కూడా అతడు సహకారి. థియోఫిలా అనే ఆయనకి లోకా సువార్తలో కూడా మీరు చూస్తాడు, గనుడైన థియోఫిలా అని రాస్తాడు. సో ఈ 2 పుస్తకాలు లోకా భక్తుడు థియోఫిలా అనే వ్యక్తికి రాసినట్టుగా, అతనికి చరిత్ర చెప్పటం కోసం రాసినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. రైట్. ఈ అపోస్తుల కార్యగ్రంథాన్ని మనము ధ్యానం చేసుకునే ముందు ప్రత్యేకించి 2 విషయాలు మీరు బాగా గమనించుకోవాలి. ఆ అంశాలు మీరు ముందు గ్రహించుకోకపోతే అపోస్తుల కార్యగ్రంథం చదివితే మీకు అర్థం కాదు. రైట్. 2 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి, యూదులు అన్యులు. ఈ 2 మీకు ముందు అర్థం కావాలి. యూదులు, అన్యులు. ఎందుకు నేను ఈ 2 మాటలు మాట్లాడుతున్నానంటే, అపోస్తుల కార్యగ్రంథంలో మీరు యూదుల్ని చూస్తారు, అన్యులను చూస్తారు. యూదులంటే అబ్రహాము సంతానం నుంచి వచ్చినవారు. అన్యులంటే యూదులు కాని వారందరినీ కూడా అన్యులు అంటారు. అది మనందరికీ తెలిసిన విషయమే. సో మనం ఇప్పుడు ఎవరం అండి? అన్యులం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. యూదులు, అన్యులు. మీకు ఇక్కడ కూడా ఒక చిన్న విషయాన్ని ప్రస్తావన చేయాలి. దేవుని దగ్గరికి వచ్చేసరికి, ఇన్ఫ్యాక్ట్ యేసు ప్రభు దగ్గరికి కూడా అన్యులతో పోల్చుకుంటే యూదులకు కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్ ఉన్నాయి, ప్రత్యేకమైన ఆధిక్యతలు ఉన్నాయి. అవి మీకు కూడా తెలుసు. మళ్ళీ జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ చెప్పే ప్రయత్నం చేస్తాను. అన్యులతో పోల్చుకుంటే యూదులకు కొన్ని ప్రత్యేకమైన ఆధిక్యతలు ఉన్నాయి. అందులో మొదటిది ఏర్పాటు చేయబడిన జనాంగము. ఏర్పాటు చేయబడిన జనము. అండ్ మనం కాదా పాస్టర్ గారు అని అంటే, నేను అనేది ఏర్పాటు. దేనికి ఏర్పాటు అంటే, తండ్రి అయిన దేవుడు, తండ్రి దేవుడు తన మహిమను ప్రదర్శించటానికి, లేకపోతే చూపించటానికి కొరకు, తండ్రి అయిన దేవుడు తన మహిమను చూపించటం కొరకు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళే యూదులు. మనం కాదా అంటే మొహమాటం లేకుండా మనం కాదనే చెప్పాలి. దేవుడు ఒక చిన్న జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జనాంగము ద్వారానే లోకమంతటికి కూడా తన మహిమను చూపించాలని ఆశపడతాడు.
సో అందుకే ఏర్పాటు చేయబడిన జనాంగం అంటే ఇంకేదో అనుకునేరు. దేవుడు తన ప్రత్యేకతను చూపించటం కోసము యూదులను దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తాం. సో యూదులు ఏర్పాటు చేయబడిన జనాంగం, ఇది ఒకటైతే, రెండవది వీళ్ళకి మెస్సయ్య అన్న పదము మనుగడలో ఉంది. మెస్సయ్య ఇప్పటికీ యూదులు ఈయన కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అన్యులకి ఆ కాన్సెప్ట్ లేదండి. మనకి మెస్సయ్య అన్న కాన్సెప్ట్ లేదు. మనకున్న కాన్సెప్ట్ రక్షకుడు. మెస్సయ్య అంటే కూడా దాదాపు అదే అర్థం ఇస్తుంది, కానీ మన రక్షకుడు వేరు, వాళ్ళ మెస్సయ్య కాన్సెప్ట్ వేరు. ఈ రెండు వ్యత్యాసాలు మనం చూసుకోవాలి. ఇక మూడోది, ఇద్దరికి కామన్గా ఉన్నది ఏంటంటే పాపం. ఇక్కడ కూడా పాపం కామనే. సో ఈ ఇద్దరు వేరు వేరు కాబట్టి దేవుని యొక్క ట్రీట్మెంట్ కూడా వేరుగానే ఉంటుంది. అది మీరు అపోస్తల కార్యగ్రంథంలో చూడొచ్చు. అది ఎలాగన్నది మీరు చదువుతున్న కొలది మీకు అర్థమవుతుంది. ఓకే, సో అపోస్తల కార్యగ్రంథం చదివేటప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయం నేను చెప్తుండగా మీరు గుర్తుపెట్టుకోండి. అపోస్తల కార్యగ్రంథము చదివేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయం ఒకటి, ఇది పరివర్తన గ్రంథము, పుస్తకము. పరివర్తన అంటే పోను పోను మారింది. రెండోది గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే ఇందులో యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. సో యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు కాబట్టి యూదుల విషయంలో ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది, అన్యుల విషయంలో ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది దేవుని విషయంలో, దేవుడి దగ్గర. సో కాబట్టి రెండిటిని మిక్స్ చేసేసి చదివేస్తే నీకు అర్థం కాదు, మీకు అర్థం కాదు కాన్సెప్ట్. అందుకే చదివేటప్పుడు ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నారు అని చూసుకొని, యూదులతో మాట్లాడుతుంటే ఆ యూదులతో ట్రీట్మెంట్ వేరుగా ఉంటుందని, అన్యులతో మాట్లాడుతున్నప్పుడు ఆ అన్యులతో ట్రీట్మెంట్ వేరుగా ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే అపోస్తల కార్యగ్రంథం మీకు సులువుగా అర్థమవటానికి అవకాశము ఉంటుంది. రైట్, ఈ పుస్తకాన్ని మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యగ్రంథాన్ని మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ చివరి నుంచి రాస్తున్నానండి. పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన. ఓటీ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్, ఎన్టీ అంటే న్యూ టెస్ట్మెంట్. దానికోసం మీకు ఆ రెఫరెన్స్ గుర్తు చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత నుంచి క్రొత్త నిబంధన అనేది ప్రారంభమైంది. అంటే మీకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నా లేకపోయినా, లేకపోతే కన్ఫ్యూజన్లో ఉన్నా ఇట్స్ ఓకే. బట్ నా మట్టుకు నేనైతే చెప్పగలిగిన మాట ఏంటంటే, సువార్తలు కూడా పాత నిబంధన గ్రంథానికే వచ్చేయాలి వాస్తవానికి చెప్పాలంటే. ఎందుకంటే యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత నుండే మనకు నిబంధన, క్రొత్త నిబంధన వచ్చింది. కొత్త నిబంధన అంటే మీరు పుస్తకాలు అనుకోవద్దండి. కొత్త నిబంధన, పాత నిబంధన అంటే, పాత నిబంధన అంటే క్రీస్తుకు ముందు, క్రొత్త నిబంధన అంటే క్రీస్తు మరణించిన తర్వాత జరిగిన పరిణామాలు, అది కొత్త నిబంధన. సో మరి ఇది పాత నిబంధనలో గ్రంథంలో రాయకుండా కొత్త నిబంధన గ్రంథంలో ఎందుకు రాశారు పాస్టర్ గారు అంటే, క్రీస్తు చనిపోయిన దాదాపు క్రీస్తు శకము 62 ఆ ప్రాంతంలో నుంచి ఈ సువార్తలు రాశారు కాబట్టి
దాన్ని క్రొత్త నిబంధనలో చేర్చేశారు. వాస్తవానికి ఈ సువార్తలను కూడా మనం పాత నిబంధన గ్రంథే చదువుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభువారు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధన రాలా. యేసు ప్రభువారు చనిపోయి పునరుద్ధానుడైన తర్వాత నుంచి క్రొత్త నిబంధన ప్రారంభమైంది. కాబట్టి సువార్తల్లో ప్రభువారు చనిపోయి పునరుద్ధానుడు అయ్యారు అంతే. ఒక చరిత్ర చెప్పింది అంతే పాత నిబంధన సువార్తలు. అసలు ఎలా ఉండాలి, ఏం చేయాలన్నది తర్వాత ఉన్న పుస్తకాల్లో మనం చూస్తాం. కాబట్టి సువార్తలను కూడా మనం పాత నిబంధన గ్రంథం అనుకోవచ్చు. మరి ఎందుకు చేర్చారంటే క్రీస్తు శకం 62వ సంవత్సరంలో రాశారు కాబట్టి, క్రీస్తు చనిపోయిన చాలా 30 సంవత్సరాల తర్వాత రాశారు కాబట్టి వచ్చేస్తాయి అన్నట్టుగా దాన్ని క్యాననైజేషన్లో దాన్ని అందులోకి చేర్చడం జరిగింది. ఫైన్. ఇప్పుడు మనకి అది కాదు అప్రస్తుతం. సో క్రొత్త నిబంధన, పాత నిబంధన, క్రొత్త నిబంధనలో మొట్టమొదటి పుస్తకము అంటే క్రీస్తు చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ప్రారంభమైన కొత్త పుస్తకం, మొదటి పుస్తకము యాక్ట్స్, అంటే తెలుగులో అపోస్తుల కార్యగ్రంథము. అపోస్తుల కార్యగ్రంథము మొట్టమొదటిగా రాయబడిన పుస్తకం. రైట్. ఈ అపోస్తుల కార్యగ్రంథాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దాంట్లో ఉన్న లోతుపాట్లు మీకు ముందుగానే చెప్పాను. యూదులకు మెస్సయ్య అన్న వర్డ్ ఉంది కాబట్టి దాన్ని మనసులో బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, అది గుర్తుపెట్టుకున్నాక దీనికి ఇంకొక చిన్న విషయాన్ని కూడా జోడించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. యూదులు అపోస్తుల కార్యగ్రంథము 7వ అధ్యాయము వచ్చేసరికి 3 సార్లు సువార్తను వ్యతిరేకిస్తారు, విభేదిస్తారు. మళ్ళీ చెప్తున్నాను. అపోస్తుల కార్యగ్రంథము 7వ అధ్యాయము వచ్చేసరికి 3 సార్లు దేవుణ్ణి లేదా సువార్తను వ్యతిరేకిస్తారు. ఎప్పుడెప్పుడు అంటే మొట్టమొదటిది జాన్ ద బ్యాప్టిస్ట్ చిన్నగా రాస్తున్నానండి. అనగా బాప్తిస్మమిచ్చు యోహాను. బాప్తిసం ఇచ్చి యోహాన్ని వ్యతిరేకించారు. ఆయన యోర్దాన్ నదిలో బాప్తిసం ఇస్తున్నప్పుడు కొంతమంది వచ్చారు, కానీ యూదులు చాలామంది బాప్తిసం ఇచ్చి యోహాన్ని నమ్మలేదు. అంటే తండ్రి పంపించాడు ఫస్ట్ ఈయన్ని, వ్యతిరేకించారు కదండి, వ్యతిరేకించారు. సో ఫాదర్, తండ్రి పంపించాడు కాబట్టి యోహాన్ని ఫాదర్, తండ్రిని వ్యతిరేకించారు. చిరచ్ఛేదం చేయించారు కదా హేరోదు ద్వారా. రెండవ పర్యాయము వాళ్ళు క్రీస్తుని వ్యతిరేకించారు. ఇశ్రాయేలీలు లేకపోతే యూదులు క్రీస్తును సిలువ వేశారు. అంటే కుమారుణ్ణి, సన్, కుమారుణ్ణి వ్యతిరేకించారు. ముందు యోహాను బాప్తిసం ఇచ్చి యోహాన్ని తిరస్కరించారు, అంటే మొదటిసారి సువార్తని వ్యతిరేకించారు. తర్వాత 2 క్రీస్తుని వ్యతిరేకించారు, క్రీస్తుని కూడా చంపారు. యోహాన్ని చంపారు, క్రీస్తుని చంపారు. క్రీస్తుని చంపటం ద్వారా క్రీస్తుని వ్యతిరేకించారు, అంటే కుమారుని వ్యతిరేకించారు. 3వది ఆత్మను ఎక్కడ వ్యతిరేకించారనంటే 7వ అధ్యాయంలో స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపుతారు. స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపుతారు. అంటే అప్పటికే పరిశుద్ధాత్ముడు లోకంలోకి వచ్చేసింది. పరిశుద్ధాత్ముడితో నింపబడిన స్టెఫెన్ను కూడా వాళ్ళు కొట్టి చంపారు, అంటే ఆత్మను కూడా చంపారు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుల్ని ఆయా సందర్భాల్లో
ఇశ్రాయేలీలు యూదులు వ్యతిరేకించారు లేదా తిరస్కరించారు. ఇది కొద్దిగా మనసులో పెట్టుకోండి. అప్పుడు మీకు కొద్దిగా క్లారిటీగా అర్థం అవటానికి అవకాశం ఉంటుంది. నేను తిడిపేస్తున్నాను, మీకు కావాలంటే వీడియోని మళ్ళీ ఒకసారి బ్యాక్ కనుక్కొని ఆ మాటలు మళ్ళీ విని మీరు ఒకవేళ రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు. రైట్. అపోస్తల కార్యగ్రంథము మొదటి అధ్యాయంలో శిష్యుణ్ణి లేకపోతే అపోస్తులు 11 మందే ఉంటారు కదా, ఇంకొక ఆయన్ని ఎన్నుకోవటం అది జరుగుతుంది. మేడగదిలో ఉంటుంది, అది కామన్, అది మీకు ఈజీగా అర్థమవుతుంది. రెండవ అధ్యాయం మెయిన్ పాయింట్ ఏంటంటే, రెండవ అధ్యాయము 30వ వచనంలో లేకపోతే 38 అనుకుంటాను, రెండవ అధ్యాయము 38వ అధ్యాయంలో అపోస్తుడైన పేతురు మాట్లాడుతూ ఉంటాడు. భాషలన్నీ మాట్లాడేసిన తర్వాత నిలబడి యేసుక్రీస్తు ప్రభువు వారిని గురించి చెబుతూ మాట్లాడుతూ ఉంటారు. మీరు అక్కడ గమనించుకుంటే, నాతో పాటు మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఒకసారి బైబిల్స్ తీయండి. పేతురు ఎవరితో మాట్లాడుతున్నాడు అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ, అందుకే మీకు అది బైబిల్స్ తీయమని జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ అధ్యాయంలో 14వ వచనం, రెండవ అధ్యాయం 14వ వచనం. అయితే పేతురు ఆ పదనొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా. ఎవరితో మాట్లాడుతున్నాడండి? యోదా మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్నారా. అంటే స్పష్టంగా ఇక్కడ పేతురు ఎవరితో మాట్లాడుతున్నాడండి? యూదులతో మాట్లాడుతున్నాడు. మీకు అందుకే ప్రారంభంలోనే చెప్పా, యూదులు అన్యులు కనిపిస్తారండి. దేవుని యొక్క ట్రీట్మెంట్ యూదులకు ఒకలాగా అన్యులకు ఒకలాగా ఉంది. సో ఇక్కడ పేతురు మాట్లాడుతున్న మాటను మీరు గమనించుకుంటే, పేతురు ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఇశ్రాయేలీలో కాపురమున్న వారులారా అన్నాడు. 22వ వచనంలో కూడా చూడండి, ఇశ్రాయేలీలారా ఈ మాటలు వినుడి. ఇక్కడ కూడా ఇశ్రాయేలీలారా అన్న ప్రస్తావన జ్ఞాపకం చేశాడు. 29వ వచనంలో చూడండి, సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి. మూల పురుషుడు ఎవరు? దావీదు, యూదుడు. సహోదరులారా, తన సహోదరులతో మాట్లాడుతున్నాడు. అలాగే 36వ వచనం చూసుకుంటే, వారు ఈ మాటలని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, వారు అంటే యూదులు. యూదుల గురించి యూదులతో పేతురు మాట్లాడాడు. అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు మొదటి సంఘము యూదులండి. ఎందుకు నేను యూదులు అని అంటున్నానంటే, మీరు 20 అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమునందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. మొట్టమొదటి సంఘము ఎవరి చేత కట్టబడిందండి? యూదుల చేత. అన్యుల దగ్గరికి ఇంకా రాలా సువార్త అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయము 38వ వచనంలో లేదా 41వ వచనంలో మార్చబడిన వాళ్ళందరూ అన్యులు కాదు, యూదులు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? సో యూదుల దగ్గరకు వచ్చేసరికి బాప్తిస్మము ఎట్లా ఉందంట? రక్షణ, మారు మనసు, పశ్చాత్తాపము, ఆ తర్వాత బాప్తిసము తర్వాత పరిశుద్ధాత్మ వరము. మీరు 38వ అధ్యాయం చూసుకుంటే
పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. సో యూదుల ట్రీట్మెంట్ వేరన్నాను కదండి. యూదుల దగ్గరకు వచ్చేసరికి మొట్టమొదటి సంఘము యూదులది. అక్కడ మారిన 3,000 మంది అన్యులు కాదు, యూదులు. చెప్తున్నది యూదుడు. ఎవరికి చెప్పారు? యూదులకు. ఎంతమందికి చెప్పాడు? ఎంతమంది మారారు? 3,000 మంది మారారు. ఇక్కడ ఇంకొక ప్రధానమైన విషయం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మీరు 2వ అధ్యాయం కానీ చదువుకుంటే అక్కడ పౌలు క్రీస్తుని గురించి చెప్పాడు. క్రీస్తు, హూ ఈజ్ జీసస్, ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. క్రీస్తు ఎవరు? ఇశ్రాయేలీల ప్రజలకు, యూదులకు క్రీస్తు ఎవరో చెప్పాడు. క్రీస్తు ఎవరో చెప్పాడు. ఏం పాస్టర్ గారు, అదేం పెద్ద విషయమా? ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. ఆ మెస్సయ్య మీరు సిలువ వేసిన, చంపిన క్రీస్తే అని నిరూపించటం కోసము క్రీస్తు ఎవరు అని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి, యూదులకు క్రీస్తు ఎవరో తెలిస్తే వాళ్ళకి రక్షణ, అన్యులకు అలా కాదు. ఎందుకు మరి అన్యులకి ఏంటి పాస్టర్ గారు? తర్వాత చెప్తాను మీకు. అందుకే అన్నాను ముందే, అపోస్తల కార్యగ్రంథంలో యూదులకు అన్యులకు ట్రీట్మెంట్ వేరుగా ఉంది. యూదులకి ఏంటి అని అంటే క్రీస్తు ఎవరో తెలుసుకుంటే చాలు, బట్ అన్యులకి క్రీస్తు ఎవరో తెలుసుకుంటే చాలదు. తేడా అదే. ఎందుకు పాస్టర్ గారు? చెప్పుకుందాం, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అందుకే ఈ పుస్తకాన్ని ట్రాన్సిషన్ బుక్ అంటారు, అంటే పరివర్తన పుస్తకము. యూదులు తర్వాత అన్యులు, యూదులకు ఒక ట్రీట్మెంట్, అన్యులకు ఒక ట్రీట్మెంట్. పరిశుద్ధాత్మ కూడా యూదులకు ఒక రకంగా ఇవ్వబడింది, అన్యులకు ఇంకొక రకంగా ఇవ్వబడింది. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలండి. అపోస్తల కార్యగ్రంథం చదివిన తర్వాత నాకున్న కొద్దిపాటి థియాలజీలో డిస్టర్బెన్స్ వచ్చింది. బట్ మళ్ళీ కూర్చొని చదివితే అర్థమైన విషయం ఏంటంటే నేను కూడా కొద్దిగా మార్చుకోవాలి. నా బోధలో కొన్ని తేడాలు ఉన్నాయి, అందులో సందేహమే లేదు, ఒప్పుకోక తప్పదు. ఇప్పుడు దాన్ని నేను సరిచేసుకునే ప్రయత్నము చేస్తాను, సరిచేసుకుందాం కూడా. రైట్, అందరం మారుతాం. పేతురే మారాడు, తర్వాత కూడా పేతురు, మీరు ముందుకెళ్తే పేతురు బోధ కూడా మారుతుంది. యూదులకు చెప్పే పేతురు అన్యులకి చెప్పటం ప్రారంభించాడు కదా. సో నాకు కూడా చదువుతున్న కొలది వాక్యము దేవుడు కొత్త విషయాలు నేర్పిస్తాడు. సో ముందే గుర్తుపెట్టుకోండి, యూదులకు ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది, అన్యులకు ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. ప్రస్తుతానికి మొట్టమొదటి సంఘము ఎవరి ద్వారా నిర్మితమైంది? యూదుల ద్వారా నిర్మితమైంది. ఎవరో వారికి బోధించాడు? యూదుడు బోధించాడు. ఎవరా యూదుడు? పేతురు. అపోస్తులు అందరూ దాదాపు యూదులే. దాదాపు ఏంటి? అందరూ యూదులే. రైట్, యూదులకు చెప్పారు. మొట్టమొదటి సంఘము ఏం చెప్పారు? యేసు ఎవరో చెప్పారు. యేసు ఎవరో చెప్పి, యేసుని మేము శిక్ష వేశాము, యేసుని మేము చంపామని పశ్చాత్తాపడి, యేసుని మేము అన్యాయంగా చంపాము, యేసుని మేము దూషించాము, యేసుని మేము విసర్జించామని పశ్చాత్తాపడి ఆ యేసే మేము ఎదురు చూస్తున్న మెస్సయ్య అని గ్రహించుకోగలిగితే వాళ్ళు రక్షణ పొందుతారు. కానీ మనకు అలా కాదు. అది ఎందుకు కాదో తర్వాత ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్, అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయంలో ఇక్కడ కూడా ఇంకొక చిన్న విషయం కూడా జ్ఞాపకం చేసుకోవాలండి. ఇదిగో దీన్ని తర్వాత మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. బాప్తిస్మము పొందాక పరిశుద్ధాత్మ వచ్చింది, అంతేనండి. మీరు చూసుకుంటే 2వ అధ్యాయము 38వ అధ్యాయము, మీరు మారు మనసు పొందు పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మన వరము పొందుదురు. ఎవరితో మాట్లాడారు? యూదులతో. ఎవరు మాట్లాడాడు? పేతురు మాట్లాడాడు. మొదటి సంఘము వారికి బాప్తిస్మము పొందుకుంటే పరిశుద్ధాత్మ. అన్యులకి కొద్దిగా మార్పు ఉంది, అది నేను అన్నాను. ఇక్కడ కొద్దిగా నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఆ కన్ఫ్యూజ్ స్టేట్లో
అందరికీ ఒకలాగే చెప్పటం జరిగింది. బట్ చదివిన తర్వాత నాకు అర్థమైన విషయము, అన్యులకి మరొక ట్రీట్మెంట్ ఉంటుంది, అది దాన్ని మనం గమనించుకోవాలి. సో యూదులకు ఒక ట్రీట్మెంట్, బాప్తిస్మము పొంది ఆ తర్వాత పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఇది 2వ అధ్యాయంలో యూదులకు యూదుడైన పేతురు చెప్తున్న మాట. సో సంఘము ఇంకా యూదుల దగ్గరే ఉంది, అది ఇంకా బయటకు రాలా. రైట్. 3వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి 3వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు గమనించుకుంటే పేతురు బోధలో కొద్దిగా మార్పు కనిపిస్తుంది. ఇక్కడేమో 2వ అధ్యాయం 38వ వచనంలో క్రీస్తు ఎవరో అని చెప్పి మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, బాప్తిసం పొందండి అని చెప్పిన పేతురు 3వ అధ్యాయము 13 నుంచి 16 వచనాల్లోకి వచ్చేసరికి యేసు నామము మీద దృష్టి పెడతాడు. ఇక్కడ కేవలము బాప్తిస్మం మీద, కేవలము మారు మనసు మీద దృష్టి పెడతాడు. క్రీస్తు ఎవరో, క్రీస్తు ఏం చేశాడు, లేదా క్రీస్తు ఎవరో అన్న ప్రస్తావన చేసిన పేతురు 3వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు ఒకసారి దాన్ని మీరు గమనించుకున్నట్లయితే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు మన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయన అప్పగించితిరి. పిలాతు ఆయన విడుదల చేయటం నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయన నిరాకరించితిరి. మీరు పరిశుద్ధులను నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయన మృతుల నుండి లేపినందుకు మేము సాక్షులము. ఆయన నామమందల విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. ఇక్కడ ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. ఇక్కడ నామం మీద దృష్టి పెట్టాడు. అంతకుముందు క్రీస్తు ఎవరో చెప్పే ప్రయత్నం చేసిన పేతురు యేసు నామం మీద దృష్టి పెట్టడం ప్రారంభిస్తాడు. యేసు నామమందు విశ్వాసం. అంతకుముందు యేసు ఎవరో చెప్పే ప్రయత్నం చేసిన పేతురు తర్వాత కొద్దిగా ముందుకెళ్ళగానే యేసు నామం మీద, ఇంకొద్దిగా ముందుకెళ్ళగానే 4వ అధ్యాయము 10 నుంచి 12 మీరు ఇంటి దగ్గర చూడండి. ఇక్కడ కూడా నేమ్ ఆఫ్ జీసస్, నామము, యేసు నామం మీదే ఎక్కువ దృష్టి పేతురు పెట్టినట్టుగా మనం చూస్తాం. అలాగే 5వ అధ్యాయము, ఇది కూడా మీరు ఇంటికి వెళ్ళించారా చదవండి. 5వ అధ్యాయము 30 నుంచి 31 వచనాల వరకు పేతురు బోధలో కొద్దిగా మళ్ళీ మార్పు చూస్తాం. ఏంటిదంటే, ఫస్ట్ ఏమో యేసు ఎవరు అని చెప్పుకొని వచ్చిన ఆయన, తర్వాత 3-4 అధ్యాయాల్లో యేసు పేరు మీద దృష్టి పెట్టిన ఆయన 5వ అధ్యాయంలో లైట్గా యేసు ఏం చేశారో వాట్ క్రైస్ట్ డిడ్, యేసు ఏం చేశారు అన్న దాని మీద పేతురు భక్తుడు దృష్టి పెట్టే ప్రయత్నం చేశాడు. మీరు ఆ రెఫరెన్స్ని కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదివితే మీకు అర్థమవుతుంది. 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయంకి వచ్చేసరికి ఒక డ్రాస్టిక్ చేంజ్ని మనము చూస్తామండి. 7వ అధ్యాయంకి వచ్చేసరికి ఒక డ్రాస్టిక్ చేంజ్ మనం చూస్తాం. సరే, ఇక్కడ నుంచి మళ్ళీ మీకు డ్రా చేస్తానులేండి కన్ఫ్యూజన్ కోసం. ఏడవ అధ్యాయంలో ఒక చిన్న సంఘటన జరిగిద్ది, అది మీకు తెలిసిన విషయమే. అదేంటంటే, స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపుతారు. 7వ అధ్యాయము 52వ వచనంలో స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపుతారు. సో మీకు ఇందాక ఫస్ట్లోనే మీకు జ్ఞాపకం చేశాను,
బాప్తీసం ఇచ్చి యోహానును తిరస్కరించి యేసుని తండ్రిని వద్దన్నారు, యేసుకి సిలువ వేసి యేసుని వద్దన్నారు. యెషయా అపోస్తల కార్యగ్రంథం 7వ అధ్యాయం 52వ వచనంలో స్టెఫెనును రాళ్లతో కొట్టి ఆత్మదేవుణ్ణి వద్దన్నారు. ఆత్మదేవుడను తిరస్కరించారు. అప్పటికి పరిశుద్ధాత్ముడు వచ్చున్నారు కదా. అంటే స్టెఫెను పరిశుద్ధాత్ముడు పూర్ణుడై మాట్లాడుతున్నప్పుడు రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతారు. సో పరిశుద్ధాత్ముని కూడా కాదన్నారు. ఇక్కడి నుంచి సువార్త అనేది ఒక కంప్లీట్ షిఫ్ట్, పూర్తిగా మార్పులోనికి వచ్చేసింది. ఏంటిదా మార్పు అంటే 7వ అధ్యాయముతో దేవుడు యూదుల నుండి అన్యులకు సువార్త అందించాడు. ఎందుకు? మొదటి 7 అధ్యాయాల వరకు యూదులకే సువార్త. ముందే చెప్పాను, సంఘము యూదుల దగ్గరే ఉంది. మొదటి సంఘము యూదులే. అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 38వ అధ్యాయం 41వ అధ్యాయం ప్రకారము 3000 మంది ఆ రోజు బాప్తీసం తీసుకున్నారు. ఆ 3000 మంది యూదులు. అంటే మొదటి సంఘము యూదులు. అయితే 7వ అధ్యాయము తర్వాత నుండి ఎప్పుడైతే స్టెఫెన్ను చంపారో అక్కడి నుండి సువార్త యూదులకు మూయబడి అన్యుల దగ్గరికి వెళ్ళింది. రోమపత్రికలో 11వ అధ్యాయంలో పౌలు భక్తుడు అదే ప్రస్తావన చేస్తారు. మీ నుండి తీసివేసి వారికి ఇవ్వబడింది అన్న ప్రస్తావన పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. మీకు జ్ఞాపకం ఉండాలి, రైట్? సో 7 అధ్యాయాల వరకు యూదుల దగ్గరే ఉందండి సువార్త. అన్యుల దగ్గరికి వెళ్ళలేదు, కేవలం యూదుల దగ్గరే ఉంది. ఎప్పుడైతే యూదులు బాప్తీసం ఇచ్చి యోహాన్ని మొదటిసారి, క్రీస్తును రెండవసారి, ఆత్మదేవుణ్ణి స్టెఫెను చంపటం ద్వారా మూడవసారి, అంటే బాప్తీసం ఇచ్చి యోహాన్ని చంపారు, యేసు ప్రభువుని చంపారు, యోహాన్ని స్టెఫెను చంపి 3 సార్లు సువార్తను తిరస్కరించారు. సువార్తను ఎప్పుడైతే యూదులు తిరస్కరించారో దేవుడు సువార్తను షిఫ్ట్ చేసి అది అన్యులకు ఇవ్వటం ప్రారంభించారు. అది అపోస్తల కార్యగ్రంథము 8వ అధ్యాయంలో చూస్తాం. 8వ అధ్యాయంలో మీరు గమనించుకున్నట్లయితే 32 నుంచి 38 వరకు, లేకపోతే చివరి వరకు మీరు గమనించుకున్నట్లయితే ఇథియోపియా దేశస్థుడైన నపుంసకుడు గురించి మీరు ప్రస్తావన చేస్తారు. అప్పటి వరకు యూదులు తప్ప ఎవ్వరూ బాప్తీసం తీసుకోలేదు. 8వ అధ్యాయంలో నపుంసకుడైన ఇథియోపియా దేశస్థుడుకు ఫిలిప్పు బాప్తీసం ఇస్తాడు. మీరు చదవండి 8వ అధ్యాయము 32వ వచనం నుంచి మీరు చదివితే అక్కడ ఇథియోపియా దేశస్థుడు అంటే ఎవరు? ఖచ్చితంగా ఇశ్రాయేలీయుడు కాదు. ఇశ్రాయేలీలు కాని వారందరూ ఎవరు? అన్యులు కాబట్టి ఈ నపుంసకుడు మొట్టమొదట అన్యుడు. సువార్త అన్యుడికి మొట్టమొదటిగా వెళ్ళటం జరిగింది. అప్పటి 7 అధ్యాయాల వరకు పేతురు ద్వారా దేవుడు యూదులతో మాట్లాడుతూ వచ్చారు. అప్పటి వరకు అన్యుల దగ్గరికి సువార్త రాలా. అయితే ఎప్పుడైతే స్టెఫెన్ను చంపి 3వసారి ఇశ్రాయేలీలు సువార్తను తిరస్కరించారో దేవుడు ఇశ్రాయేలీలకు సువార్తను మూసేసి అన్యులకు ద్వారం తెరిచాడు. 8వ వచనంలో ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా? 9వ అధ్యాయము అపోస్తల కార్యగ్రంథానికి కేంద్ర బిందువు. ఇంకో మాటలో చెప్పాలంటే క్రైస్తవ చరిత్రకే ఒక ప్రధానమైన అధ్యాయము 9వ అధ్యాయం. ఏంటిదంటే సౌలు పౌలుగా మార్చబడుట. సౌలు పౌలుగా మార్చబడటంలో మాకేముందండి పాస్టర్ గారు, పెద్ద విషయం ఏముంది అని అంటే, రోమాపత్రిక 11వ అధ్యాయము
13వ వచనం చూడండి. రోమాపత్రిక 11వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట మనం చూడొచ్చు. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తులుడనై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్య గణపరుచుచున్నాను. పౌలు అంటున్న మాట. అంటే సువార్త ఏం చేయబడిందండి? యూదుల నుండి అన్యులకు చేర్చబడింది. ఎన్నో అధ్యాయంలో? 8వ అధ్యాయంలో. అన్యుల దగ్గరికి సువార్త వచ్చినప్పుడు మీకు జ్ఞాపకం ఉంది కదండి, యూదులు అన్యుల దగ్గరకు రారు. యూదులు ఎప్పుడు కూడా అన్యులకు చెప్పరు. దానికి మంచి ఉదాహరణ పేతురే. అందుకే పేతురికి ఒక దర్శనాన్ని ఇస్తాడు. దర్శనం వచ్చినట్టుగా మనం 10-11 అధ్యాయాల అపోస్తల కార్యగ్రంథంలో చూస్తాం. అప్పటి వరకు పేతురు అన్యులకి చెప్పాలన్న ఆలోచనే లేదు. అన్యులకి చెప్పరు సువార్త. కానీ ఎప్పుడైతే యూదులు సువార్తను తిరస్కరించారో, దేవుడు ఆ సువార్తను అన్యులకు ఇవ్వటం ప్రారంభించాడు. అన్యులకి ఇవ్వటానికి మరి అన్యులకి ఎవరు చెప్పాలి? ఉన్నదే 12 మంది అపోస్తులు. 12 మంది ఎవరో? యూదులు. వాళ్ళకున్న మతాచారం ప్రకారం యూదులు అన్యులతో సాంగత్యము చేయరు. మరి ఎవరు చెప్పాలి సువార్త? అందుకే యూదులలో నుంచే దేవుడు ఒకరిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పేరే సౌలు అని మారు పేరు కలిగిన పౌలు. ఈ పౌలును అంటే అన్యులకు సువార్తనిచ్చి ఇక ఆ సువార్తను ఇంకా బలంగా చేయటం కోసం దేవుడు పౌలును అపోస్తలుడిగా ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత నుంచి సువార్త అన్యులకు చెప్పబడటం జరిగింది. 9వ అధ్యాయము అలాగుంటే 10-11 అధ్యాయాల్లో కొర్నేలు అనే వ్యక్తిని మనం చూస్తాం. ఈ కొర్నేలు అనే ఆయన 10వ అధ్యాయం, మీరు అపోస్తల కార్యగ్రంథము 10వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఇటలీ అంటే ఖచ్చితంగా ఇశ్రాయేలు కాదు, ఇటలీ పటాలమనబడిన శతాధిపతి అయిన కొర్నేలి, ఖచ్చితంగా కొర్నేలి అన్యుడు. ఈ అన్యుడిని మార్చటానికి దేవుడు పేతురుని ఏర్పాటు చేసుకుంటాడు. పేతురుని ఏర్పాటు చేసుకొని పేతురుని పిలిపిస్తాడు. కొర్నేలికి దర్శనం వచ్చింది, మీకు అది తెలుసు, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పవసరంలా. పేతురికి దర్శనం వచ్చింది, కొర్నేలికి దర్శనం వచ్చింది. ఇద్దరు పరస్పరము తెలుసుకొని కొర్నేలు ఇంటికి పేతురు వస్తాడు. పేతురికి కొర్నేలు వివరణ అంతా చెప్తాడు. వివరణ అంతా చెప్పగానే ఒక ఆసక్తికరమైన సంఘటన మనం ఇక్కడ చూస్తాం. ఏంటిదా ఆసక్తికరమైన సంగతి అంటే, 10వ అధ్యాయము 43వ వచనం, 43 నుంచి చూడండి. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారని. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ వినుచున్న వారి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. మీకు 2వ అధ్యాయంలో యూదులకు పరిశుద్ధాత్మ వచ్చిన విధానం, అన్యుడైన కొర్నేలుకు పరిశుద్ధాత్మ వచ్చిన విధానం ఒక్కసారి తేడా గమనించండి. 2వ అధ్యాయం మళ్ళీ రండి, అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయంలో వాళ్ళకి పరిశుద్ధాత్మ ఎలాగొచ్చిందంటండి, 38వ అధ్యాయంలో పేతురు ఏం చెప్పాడు? పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ఏం చేయాలంటండి? బాప్తిస్మము పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అన్న వరము పొందుదురు. బాప్తిసం తీసుకున్నాక పరిశుద్ధాత్మ. ఇది ఎవరికి చెప్పాడు పేతురు? యూదులకు చెప్పాడు. నేను మీకు ఇందాకే చెప్పాను, యూదులకి అన్యులకి వేరువేరు ట్రీట్మెంట్ ఉంటుంది అని. ఆ వేరువేరు ట్రీట్మెంట్లో మొట్టమొదటిది ఇదే, మీరు గమనించండి. అక్కడ పాపక్షమాపణ పొందుకున్నాక, బాప్తిస్మం పొందుకున్నాక పరిశుద్ధాత్మ వరం. ఇక్కడ చూడండి,
10వ అధ్యాయము 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ వినుచున్న వారి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందని వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గనపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి. ఇక్కడ చూసారా, పరిశుద్ధాత్మను పొందుకున్నాక బాప్తిస్మం తీసుకున్నాడు. మళ్ళీ చదువుకుందాం ఒకసారి, కొద్దిగా లేట్ అయినా వినటానికి ప్రయత్నం చేయండి. భాషల్లో మాట్లాడారు, పరిశుద్ధాత్మ దిగింది. పరిశుద్ధాత్మ దిగిన వెంటనే వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంట్రా, మనలాగా వీళ్ళు కూడా భాషలు పొందుతున్నారు, అన్ని జనులు కూడా పరిశుద్ధాత్మను పొందారు, భాషల్లో మాట్లాడుతున్నారు అని తెలిసిన తర్వాత వారికి బాప్తీసం ఇచ్చాడు. యూదులకేమో 2వ అధ్యాయంలో రక్షణ పొంది బాప్తీసం తీసుకున్నాక పరిశుద్ధాత్మ అన్న వరం వచ్చింది. కానీ అన్యుల దగ్గరకు వచ్చేసరికి పరిశుద్ధాత్మ వచ్చాక బాప్తిస్మం వచ్చింది. గమనించండి తేడా. మొన్నటిదాకా నేను కూడా దాన్నే చెప్తా కూర్చున్నా 2వ అధ్యాయంలో విషయాన్ని. బట్ చదువుతున్న కొలది నాకు జ్ఞానము దేవుడు ఇచ్చాడు. ఆ జ్ఞానమును బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. అదేంటంటే, అన్యులకి ట్రీట్మెంట్ వేరు, మనం అన్యులం. పరిశుద్ధాత్ముని పొందుకున్నాక నువ్వు బాప్తీసము తీసుకోవాలా తీసుకోకూడదు అన్నది నీ వ్యక్తిగతమైన ఇది మీద ఆలోచన ఉంటుంది. తీసుకోవాలా తీసుకోకూడదా పాస్టర్ గారు అంటే దాని గురించి ఇంకొక సిరీస్ మీతో చేసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి ఇది వినండి, రైట్? సో కొర్నేలి అంటే నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశానంటే, ట్రాన్సిషన్, పరివర్తన పుస్తకం అన్నాను కదండి, మార్పులు చెందుతూ ఉన్న పుస్తకం. మొదటిలో బాప్తీసం, తర్వాత పరిశుద్ధాత్మ. 10వ అధ్యాయం వచ్చేసరికి పరిశుద్ధాత్మ, ఆ తర్వాత బాప్తిస్మం. ఇక్కడికి తేడా ఏంటంటే, అది యూదులకి, ఇక్కడేంటి అన్యులకి. అన్యులంటే మనకి నూతనమైన ఆలోచన, నూతనమైన విధానాన్ని దేవుడు ఇస్తున్నట్టుగా మనం చూస్తాం, రైట్? ఇక 10, 11, 12 అధ్యాయాలు ఈ పేతురు చెప్పటం, పేతురు సాక్ష్యం ఇవ్వటము, అలాగే 12వ అధ్యాయంలో పౌలు బయటికి వెళ్ళటము, ఆ తర్వాత 13వ అధ్యాయాన్ని మనం ఒకసారి గమనించుకుందాం. 13వ అధ్యాయము మనం గమనించుకున్నట్లయితే పౌలు ఒక నూతనమైన బోధన చేయటం ప్రారంభిస్తాడు. పౌలు అంటాడు, నాకు ఒక కొత్త సువార్త ఇవ్వబడింది అంటాడు. పౌలుకంటూ ఒక ప్రత్యేకమైన సువార్త ఇవ్వబడింది అంట. అదేంటి? పౌలు అంటాడు అదే మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1-4 వచనాల్లో పౌలు ఒక మాట అంటాడు ప్రారంభంలోనే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదట్లో, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియచేయుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతే గాని నేను ఏ ఉద్దేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉద్దేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకీబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు అని మాట్లాడుతున్నాడు. అంటే పౌలుకి ఒక కొత్త రెవల్యూషన్, ఒక కొత్త సువార్త పౌలు ద్వారా మనము చూడటం జరుగుతుంది. అదేంటి అన్నది రాను పోను మనమే తర్వాత మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. అదేంటి అని అంటే, అందులోనే మనకు గమనిస్తాం చూడండి. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. పౌలుకి ఇవ్వబడిన కొత్త సువార్త. కొత్త సువార్త అంటే లేనిదేం కాదు, ఉన్నదే, కాకపోతే నూతనముగా వివరించబడినది. బడిన సువార్త నూతనంగా ఏంటిదంటే, మీకు ముందే చెప్పాను, పేతురు
యేసు ఎవరో చెప్పుకుంటూ వచ్చాడు, యేసు నామాన్ని గురించి వివరించుకుంటూ వచ్చాడు యూదులకు. బట్ అన్యుల దగ్గరకు వచ్చేసరికి యేసు ఎవరో, యేసు పేరేంటో దాని గురించి ప్రస్తావన చేయలే పౌలు భక్తుడు. పౌలు కొత్తగా తను ఒక సువార్తను పొందుకున్నాడని చెప్పాడు. ఆ సువార్త ఏంటి అని అంటే, లేఖనము ద్వారా క్రీస్తు మృతి చెంది పాతి పెట్టబడి తిరిగి లేపబడ్డాడు. అదే మాట రోమాపత్రిక 9:10 అంటాడు, యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనం నమ్మిన ఎడలా అంటాడు. అంటే యేసుని క్షమించాలి, రోమాపత్రిక 9:10 మనం దేనికి నోటికొచ్చింది మాట్లాడుకునే కన్నా అందులో ఉన్నది మనం చదువుకుంటాం మంచిది. 9వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంటుంది, అదేంటంటే 10:9 అండి, క్షమించాలి 10:9. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయం మందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఇది పౌలుకి ఇవ్వబడిన కొత్త సువార్త. యేసు ఎవరో, యేసు ఎప్పుడు పుట్టాడు, యేసు ఎలా పెరిగాడు, ఈ తెలుసుకొని నమ్మితే ప్రయోజనం లేదు. ఎవరికి? అన్యులకి. అది యూదులకి. యేసు ఎవరో, యేసు ఏం చేశాడో, యేసు ఎలాగున్నాడో వాళ్ళకి. అన్యులకి యేసు ఎవరో ఏంటో వీటితో పనిలా. అన్యులకల్లా ఒకటే, యేసు ఏం చేశాడు, అదే మనకు సువార్త. వాట్ క్రైస్ట్ హ్యాడ్ డన్, డిడ్. వాట్ క్రైస్ట్ డిడ్, క్రీస్తు ఏం చేశాడు, అదే మనకు సువార్త. క్రీస్తు ఎవరో తెలుసుకోవటం వలన మనం రక్షణ పొందము. అన్యులమైన మనము క్రీస్తు ఏం చేశాడో తెలుసుకోవటం వలన మాత్రమే మనం రక్షణ పొందుతాము అన్న విషయాన్ని ఈ సాయంత్రకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు అదే చెప్తాడు. అలాగే 15వ అధ్యాయంలో కూడా 15వ అధ్యాయంలో పౌలు చెప్పిన దాన్ని పేతురు కన్ఫర్మ్ చేస్తాడు. పేతురు అంతకుముందు వరకు ఒక మాటను చెప్పుకుంటూ వచ్చాడు కదని మనం మాట్లాడుకున్నాం కదా, కానీ 15వ అధ్యాయంకి వచ్చేసరికి పౌలు చెప్పిన సువార్తను పేతురు కూడా అంగీకరిస్తున్నట్టుగా మనం చూస్తాం. అపోస్తల కార్యగ్రంథము 15వ అధ్యాయంలో దాని గురించిన ప్రస్తావన ఉంటుంది. ఒకసారి దాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం. ముగించేస్తానండి, ఎక్కువ ఏముండదు, ఇంకా త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యగ్రంథం 15వ అధ్యాయంలో కొంత అల్లరి లేస్తుంది. అందరి మధ్య చిన్నపాటి డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వాళ్ళందరూ తీసుకొచ్చి అపోస్తలుల దగ్గరకు ఈ విషయాన్ని తీసుకొని వస్తారు. అపోస్తల దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు పౌలు ఏం చెప్తాడంటే, పౌలు యొక్క విషయం ఏంటంటే, అబ్బా యేసు ఎవరో, యేసు ఏంటో తెలుసుకోవటం కాదు, యేసు ఏం చేశాడో తెలుసుకొని ఆయన నామాన్ని విశ్వసిస్తే మీరు రక్షణ పొందుతారు అన్న విషయము నిజమైనది అని చెప్పినప్పుడు దానికి సపోర్టివ్గా పేతురు కూడా వచ్చే ప్రయత్నం చేస్తాడు. 7వ అధ్యాయం చూస్తే, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులను నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనని మీకు తెలియను. మరియు హృదయములు ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకు వారికి ఏ భేదమును కనపరచలేదు. కనుక మన పితరులైన మనమునైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించుచున్నారు? ప్రభు అయిన యేసు కృపచేతే మనము రక్షణ పొందుదమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురనెను. వారు అంటే అన్యులు. ఎవరు మాట్లాడుతున్నారు? పేతుడు. ఏమని మాట్లాడుతున్నారు? ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ పొందుచున్నాము. గ్రేస్ త్రూ ఫెయిత్, కృప ద్వారా రక్షణ. విశ్వాసము ద్వారా రక్షణ. పేతురు కాన్సెప్ట్ పేతురు కూడా మార్చుకున్నాడు 15వ అధ్యాయంకి వచ్చేసరికి.
7 అధ్యాయాల వరకు ముగించేస్తున్నాం, అయిపోయింది. 7 అధ్యాయాల వరకు యూదులకి, 8వ అధ్యాయం నుంచి అన్యులకి. పేతురు కూడా 15వ అధ్యాయం వచ్చేసరికి పౌలు చెప్పిన బోధనే దృఢీకరించారు, సమర్థించారు. అదేంటి అని అంటే, బాప్తిస్మము తీసుకుంటేనే రక్షణ అన్నది తప్పు. యేసు నామాన్ని విశ్వసించటం ద్వారా రక్షణ. మనకు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏంటంటే బాప్తిసం తీసుకొని వస్తేనే మనం రక్షణ పొందామని. నేను చాలాసార్లు బాప్తిసం క్లాసులో కూడా చెప్పాను, బాప్తిసం అనేది ఒక బహిరంగ వ్యక్తపరచటం అంతే, దానికి ముందు ప్రక్రియ జరుగుతుందని కూడా చాలాసార్లు మీకు ప్రస్తావన చేశాను. కాబట్టి ఇప్పుడు యూదులకి ఈ ప్రాసెస్ ఏది, 2వ అధ్యాయంలో చెప్పబడిన ప్రాసెస్. బట్ అన్యులకి ప్రాసెస్ వేరండి. ఏంటిది ఆ ప్రాసెస్ అంటే, యేసు నామాన్ని విశ్వసించి యేసు ఏం చేశారు మనకి అని తెలుసుకోవటమే అన్యులకు ఇవ్వబడిన నూతన సువార్త అని మనం గ్రహించుకోవాలి. ఇక్కడ 2 ప్రత్యేకమైన వ్యత్యాసాలను మీకు చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. 15 నుంచి అపోస్తల కార్యగ్రంథము 15 నుండి 28 అధ్యాయాలు మొత్తం పౌలే, ఇంకెవరు కనబడరు. అంటే 15 నుంచి 28, 8 + 5 13 అధ్యాయాలు పూర్తిగా పౌలే ఉంటే, 7 అధ్యాయాలు + 2 9 అధ్యాయాలు పేతురు. 15 అధ్యాయాలు పౌలు, 8 అధ్యాయాలు లేకపోతే 9 అధ్యాయాలు పేతురు. అంటే అపోస్తుల కార్యగ్రంథం సింహభాగం అంతా కూడా పౌలు బోధ మీదే ఆధారపడి ఉంది. పౌలు అన్యులకు చెప్పాడు, మనం అన్యులం. అంటే మనము అపోస్తుల కార్యగ్రంథము 7వ అధ్యాయములో చెప్పబడిన రక్షణ గురించిన వివరాన్ని మనం నమ్మితే మనకు ప్రయోజనం లేదు. మొదటి 7 అధ్యాయాలు యూదులకు చెప్పబడ్డాది, మనకి కాదు. 15 నుండి 28 వరకు మనకు చెప్పబడింది, అంటే మనకి అనగా పౌలు చెప్పింది. పౌలు చెప్పిందే మనకు కొలమానం. యూదులకి పేతురు చెప్పింది మనకు కొలమానం కాదు. అలాగని పేతురు అన్యులకు చెప్పలేదంటే అన్యులకు కూడా చెప్పాడు. బట్ మొదటి 7 అధ్యాయాల్లో చెప్పింది కేవలం యూదులకే, అది మనకు సంబంధించింది కాదు. అందుకే ముందే చెప్పా, యూదులకి అన్యులకి ట్రీట్మెంట్ వేరుగా ఉంది అని. సో యూదులకి ఏంటంటే ముందు బాప్తీసం తీసుకో, ఆ తర్వాత పరిశుద్ధాత్మ పొందు. బట్ అన్యుల దగ్గరకు వచ్చేసరికి కాన్సెప్ట్ మారింది. ఏంటిదా కాన్సెప్ట్ అంటే, కొర్నేలు ముందు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, ఆ తర్వాత బాప్తీసం తీసుకున్నాడు. సో యూదులకి ట్రీట్మెంట్, యూదులు ముందు బాప్తీసం, ఆ తర్వాత పరిశుద్ధాత్మ. బట్ అన్యులు ముందు పరిశుద్ధాత్మ, తర్వాత బాప్తీసం అనుభవంలోనికి వెళ్తారు అన్నది ఇది ప్రధానమైన విషయం. రైట్, ఇక లాస్ట్గా ఒక్క నోట్ చెప్పి మీకు ముగించే ప్రయత్నం చేస్తాను. దీంట్లోనే మీకు అర్థం కావాలి, ఆ తేడాను మీరు గ్రహించాలని ప్రభుపక్షంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ ప్రధానమైన తేడాను మీరు గ్రహించాలి. అదేంటంటే 2 రెఫరెన్స్లు మీకు జ్ఞాపకం చేస్తానండి. యూదులు అన్యులు, అపోస్తుల కార్యగ్రంథము 2:37లో ఒక క్వశ్చన్ వేస్తారండి యూదులను. అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 37వ వచనం, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా. రైట్, అలాంటి క్వశ్చనే అపోస్తుల కార్యగ్రంథము 16వ అధ్యాయము
30వ వచనం, అపోస్తల కార్యగ్రంథము 16వ అధ్యాయము. వారు వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? ఇక్కడ అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయం 37వ వచనంలో ఆ ప్రశ్న వేసింది యూదులు. అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయం 30వ వచనంలో ఆ ప్రశ్న వేసింది అన్యులు. మీకు ముందే చెప్పా, అపోస్తల కార్యగ్రంథం 7 అధ్యాయంతో యూదుల యొక్క ఇది మూయబడింది. ఇక 7 నుంచి అన్యులకు వచ్చింది. సో 16వ అధ్యాయంలో ఈ ప్రశ్న వచ్చిందంటే ఖచ్చితంగా అది ఎవరు వేసినట్టు? అన్యులు వేసినట్టు, రైట్. ఇప్పుడు అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 37వ వచనంలో యూదులు వేసిన ప్రశ్నకు పేతురిచ్చిన సమాధానము అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయము 38వ వచనంలో ఉంటుంది. ఒకసారి దాన్ని చదువుదాం. 38వ వచనంలో, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అన్న వరము పొందెదరు. ఇది పేతురు ఇచ్చిన సమాధానం. పౌలు ఇచ్చిన సమాధానం అపోస్తల కార్యగ్రంథము 16వ అధ్యాయము 31వ వచనంలో పేతురు ఇచ్చిన పౌలు ఇచ్చిన సమాధానం ఉంది. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికిని అతని ఇంటిని ఉన్న వారందరికీ వాక్యము బోధించిరి. చూసారా, ఇక్కడేమో అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో మారు మనసు, పాప క్షమాపణ, పశ్చాత్తాపము, బాప్తిస్ము, ఆ వివరణ అంతా ఇచ్చాడు పేతురు. బట్ పౌలు రక్షణ పొందటానికి ఇక్కడ అదే ప్రశ్న వేశారు, ఇక్కడ అదే ప్రశ్న వేశారు. ఇక్కడ ఏంటంటే నువ్వు మారు మనసు పొందు, పశ్చాత్తాప పొందు, ఆ తర్వాత బాప్తిసం తీసుకో, ఆ తర్వాత పరిశుద్ధాత్మ అన్న వరాన్ని పొందుకో అన్నాడు. బట్ పౌలు అంత ఆన్సర్ ఏమి ఇవ్వాల. ఏమనిచ్చాడు? క్లియర్గా యేసు నామాన్ని విశ్వసించు. ఆ యేసు నామాన్ని విశ్వసించటం ద్వారా కొర్నేలు ఏం పొందుకున్నాడు? పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఇది అన్యులకి సమాధానం. ఇదే డిఫరెన్స్ ఆఫ్ ట్రీట్మెంట్. మీకు చిన్న డౌట్ రావచ్చు, ఏంటిదంటే ఇది ఇక్కడతో ఇది మీకు చిన్న డౌట్. 7వ అధ్యాయంలో యూదులకి మూయబడింది, అపోస్తులకి వచ్చింది కదా, మరి యూదుల పరిస్థితి ఏంటి అని అంటే మీకు ఒకటి జ్ఞాపకం చేస్తానండి. సంఘము ఎత్తబడుట, సంఘము ఎత్తబడుట. సంఘం అనేది ఒక రోజు నేను భవిష్యత్తులో ఎత్తబడిద్ది. అప్పటి వరకు యూదులకి సువార్త చెప్పినా వాళ్ళు అంగీకరించరు. చెప్పబడుతుంది కానీ వాళ్ళు అంగీకరించరు. అప్పటిదాకా సంఘం అనగా అన్యులకే సువార్త చెప్పబడుతుంది. సో ప్రస్తుతానికి 8వ అధ్యాయం నుంచి సంఘం ఎవరి దగ్గర ఉంది? అన్యుల దగ్గర ఉంది. యూదుల్లో లేదు, అన్యుల దగ్గర ఉంది. సో అన్యులు ముందు ఎత్తబడతారు. అన్యులు ఎత్తబడిన తర్వాత మిగిలిన యూదుల దగ్గరకు మనం గుర్తున్నామా? ఏలియా, ఎలీషాలు వస్తారని, మళ్ళీ ప్రకటన చేస్తారని, ప్రవక్తలు వస్తారని వాళ్ళను దేవుడు యూదుల దగ్గరకు పంపిస్తాడు. ఏది? సువార్తను ఒప్పుకోవటలా చేస్తాడు. 7.5 సంవత్సరాలు 3.5 సంవత్సరాల సువార్త ప్రకటన చేస్తారు. అందులో చాలామంది నమ్ముతారు అన్న మాట ఉంది కదండి ప్రకటన గ్రంథంలో. అప్పుడు సంఘము ఎత్తబడిన తర్వాత మళ్ళీ దేవుడు యూదుల దగ్గరకు వచ్చి వారికి సువార్త చెప్పి అందులో విన్నవారందరినీ తనతో పాటు మనందరినీ కలుపుకొని ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేసే ప్రయత్నం చేస్తారు. సో ఇది కూలంకషంగా అపోస్తల కార్యగ్రంథాన్ని అర్థం చేసుకోవాలి. మొదటి 7 అధ్యాయులు యూదులకి, 8 నుంచి అన్యులకి. యూదులకి రక్షణ వేరు ట్రీట్మెంటు, అన్యులకి రక్షణ వేరు ట్రీట్మెంట్. యూదులకి ఏంటంటే ముందు పశ్చాత్తాపం, మారు మనసు పొందిన తర్వాత బాప్తీసం తీసుకున్నాక పరిశుద్ధాత్మ అన్న వరం వచ్చింది. బట్ అన్యుల దగ్గరికి వచ్చేసరికి ఆ కాన్సెప్ట్ మారింది. వాక్యం విన్న వెంటనే వారు ఆ వాక్యాన్ని నమ్మితే వారికి పరిశుద్ధాత్మ అన్న వరాన్ని దేవుడు అప్పుడే ఇచ్చేస్తాడు. ఆ తర్వాత బాప్తీసము తీసుకోవాలా తీసుకోకూడదా అది సెకండరీ. దాని గురించి తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బాప్తిస్మము ఒకటి కాదు, అనేక బాప్తిస్మములు ఉన్నాయి. అది కూడా హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదట్లో ఉంటుంది. అనేక బాప్తిస్మములు ఉన్నాయి. దాని గురించి ఇంక ఎప్పుడన్నా మీకు డౌట్స్ వచ్చి దీన్ని విన్నాక కింద మీరు డౌట్స్ ఏమైనా ఎక్స్ప్రెస్ చేస్తే దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు నేను చెప్పింది మనసులో పెట్టుకుని అపోస్తల కార్యగ్రంథాన్ని ధ్యానం చేయండి. మీకు సులువుగా అపోస్తల కార్యగ్రంథము అర్థం అవటానికి అవకాశం ఉంది.
తర్వాత ఎప్పుడన్నా డౌట్ అవసరం ఉన్నప్పుడు ఎన్ని బాప్తీసాలు ఉన్నాయి దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే అపోస్తల కార్యగ్రంథంలో ఎన్ని విధాలుగా ఆత్మలను పొందుకున్నారు అన్న విషయాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. మనం ఎలా పొందుకోవాలి ఆత్మను మనకి ప్రత్యేకంగా, ఎందుకంటే యూదులు ట్రీట్మెంట్ వేరు, మన ట్రీట్మెంట్ వేరు, కాబట్టి మనం ప్రత్యేకంగా ఎలా పొందుకోవాలి, మనకి ఆత్మకి మనం ఆత్మను పొందుకునేటానికి ఎన్ని రకాలు ఉన్నాయి వాటిని కూడా మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కింద కామెంట్స్ లేవండి, ఇంకెప్పుడైనా మళ్ళీ దాని గురించి ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు, చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అపోస్తల కార్యగ్రంథాన్ని ధ్యానం చేసుకున్నాం. మన ఆయన ఆ పుస్తకాన్ని ముందు దాని బ్యాక్గ్రౌండ్ని అర్థం చేసుకొని ఆ తర్వాత దాన్ని చదవటానికి మేము ప్రయత్నం చేయగలగటానికి మీ కృపను మీ సహాయాన్ని దయచేయగలదని మనవి చేసుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you all.